Hi all of you, welcome back to Ramareddy Maths Academy. We already discussed two classes in vector integration, that is on line integral. Okay, ఇప్పటివరకు line integral లో two classes already చెప్పాను. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి నా ప్లేలిస్ట్కి వెళ్ళండి. వెక్టర్ ఇంటిగ్రేషన్లో ఉన్నటువంటి ఫస్ట్ టూ వీడియోస్ చూసిన తర్వాత ఇది చూడండి. చాలామంది ఓన్లీ ద వెక్టర్ ఇంటిగ్రేషన్ థీరమ్స్, గ్రీన్స్, గాస్, స్టోక్స్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ స్మాల్ రిక్వెస్ట్, ఫస్ట్ you have to learn what is line integral, what is volume integral and what is a surface integral. అంటే సింగిల్ ఇంటిగ్రల్ ఏంటి, డబుల్ ఇంటిగ్రల్ ఏంటి, ట్రిపుల్ ఇంటిగ్రల్ ఏంటి, అవి తెలుసుకున్న తర్వాతనే దెన్ గో ఫర్ అవర్ ఇంటిగ్రల్ థీరమ్స్. ఓకేనా, ఇవి వస్తేనే అవి వస్తాయండి. ఆల్రెడీ నేను 2 క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేశాను లైన్ ఇంటిగ్రల్ మీద. దిస్ ఈజ్ ద థర్డ్ క్లాస్. ఓకే, ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మీ వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద సర్క్యులేషన్. సర్క్యులేషన్ మీన్స్ ఫోర్స్. ఓకే, అండ్ ద వెక్టర్ ఎఫ్ ఈజ్ దిస్ along the circle. What is our given circle beta here? X square plus y square is equal to 4 or 4 square. Yes, x square plus y square is equal to 4 in the xy plane. అంటే ఏంటిది, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? We are going to calculate the circulation అంటే FDR. Okay, see, is it visible? ఓకే, ఎఫ్డిఆర్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ జనరల్ నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. వాట్ ఈస్ అవర్ ఎఫ్ హియర్? ఎఫ్ ఈజ్ 2x minus y plus 2z of I plus x plus y plus z of z. What is the given vector? 3x minus 2y minus 5zk. ఒకసారి బాగా చూడండి, ఇది ప్రాబ్లం ఇచ్చారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. ఫస్ట్ ఎఫ్డిఆర్, వాట్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద లైన్ ఇంటిగ్రల్. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ సి. ఎఫ్డిఆర్ కనుక్కోవాలండి. ఎఫ్ డాట్ డిఆర్. ఎఫ్ డాట్ డిఆర్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఫస్ట్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఎఫ్డిఆర్. ఓకే, మనం ఇది కనుక్కోవాలి. నాకు ఎఫ్డిఆర్ రావాలంటే వాట్ ఈజ్ అవర్ ఆర్ హియర్? దట్ ఈస్ ద యూనిట్ నార్మల్ వెక్టర్. వాట్ ఈజ్ అవర్ ఆర్? ఈజ్ ఈక్వల్ టు వాట్ we already discussed in vector differentiation, xi plus yj plus zk. Okay, r is what? xi plus yj plus zk. Then how to write the dr? Dr is equal to what andi? dxi plus dyj plus dzk. అవునా, మీకు f తెలుసు, rdr తెలుసు. Then dot product of these two, that is f bar dot dr equal to what beta? We know that I dot I is 1, or else you can write one more step, 2x minus y plus 2z I. దయచేసి వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, స్కిప్ చేయకండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఆల్ ఆఫ్ యూ. ఓకే, 2y minus 5zk dot product of what is our dr here? dxi, అక్కడ ప్లేస్ లేదని ఇక్కడ రాశాను, dyj ప్లస్ dzk. ఇలా ఇచ్చినప్పుడు డాట్ ప్రోడక్ట్లో ఓన్లీ ఐ డాట్ ఐ మాత్రమే చేయాలండి. రిమైనింగ్ టర్మ్స్ విల్ బికమ్ టు వ్యానిష్. హియర్ ఐ డాట్ ఐ ఈజ్ 1 అవుతుంది. నౌ ఐ, ఇక్కడ ఐ టర్మ్ ఏంటి? దిస్ వన్ ఈజ్ ద ఐ టర్మ్ హియర్ అండ్ దిస్ ఈజ్ ద ఐ టర్మ్. అప్పుడు ఏమొస్తుంది మనకి? ఎఫ్ డాట్ డిఆర్ ఆఫ్టర్ డూయింగ్ ద డాట్ ప్రోడక్ట్ 2x minus y plus 2z into dx. Okay, one second. The next j dot j term. J dot j is 1, then the remaining term x plus y plus z of dy. Okay, then the z term is 3x minus 2y minus 5z dz. Okay, this is our FDR. What we have to do? We are going to calculate what we have to find here. This is we are going to find. For that, you want to calculate the line integral or the limits. Okay,
How to find the limits here? The limits is not given, only the circle equation is given. Listen carefully. ఇక్కడైనా కావచ్చు, మీరు గ్రీన్స్ స్ట్రోక్స్లో కావచ్చు. The equation is a circle equation. You have to convert. There is no limit values. Just write the circle equation into Cartesian or polar form. Cartesian form ఎలా రాస్తారంటే చూడండి, x square plus y square is equal to 4. This is my circle equation. ఎలా ఉందండి circle equation? x square plus y square equal to r square. ఓకే, r square ఫామ్లో ఉంది కదా. x square plus y square equal to r square అంటే what is our r here? If you write this is 2 square, then r is 2. అవునా? అంటే ఈ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు, సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి వితౌట్ లిమిట్స్ ఇచ్చినప్పుడు జస్ట్ యూ కెన్ రైట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మనకు తెలుసు ఆర్ కాస్ టీటా అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా. వాట్ ఈస్ అవర్ ఆర్ బేటా హియర్? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 cos theta and y is equal to 2 sin theta. Like that you can consider our x and y value. చూడండి, x is equal to 2 cos theta, y is equal to 2 sin theta. అప్పుడు dx ఏమవుతుంది? dx is equal to minus 2 sin theta and dy is equal to 2 cos theta. And the thing is here, if you convert the x function in terms of theta and y is also in terms of theta, then the limits is also changed here. In this case, theta varies from where to where? The circle equation and the radius is r. The theta varies from 0 to 2 pi. Okay na? ఇక్కడికి వేరియేట్ అవుతుంది. అండ్ ద థింగ్ ఈజ్ ద గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఆన్ xy plane. ఇఫ్ ఇట్ ఈస్ xy plane, what we conclude that the z will become to 0. ఇచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్, ఇస్ ఇట్ విజిబుల్? ప్లేస్ ఉందా? సర్కిల్ ఈక్వేషన్లో xy ప్లేన్ కాబట్టి మనం ఏమనుకుంటాము? z ఈజ్ ఈక్వల్ టు 0. నౌ పుట్ ఆల్ దీస్ కండిషన్స్, okay, these conditions in our FDR, then what will happen? We'll see. Entadi line integral, the theta varies from where to where? Theta equal to 0 to 2 pi. Okay, line integral of FDR. What is our f dot dr? This is our value. In that, put z equal to 0 and x equal to r cos theta, y is equal to r sin theta. In the place of dx, write 2. What is that? Minus 2 sin theta d theta beta. Okay, d theta కూడా వస్తుంది కదా, ఇక్కడ d theta వస్తుంది. ఎందుకని డిఫరెన్షియేషన్ చేశాను కదా, cos theta d theta. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైమ్ ద z విల్ బికమ్ టు 0. అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి బేట? f dot dr is 2x as it is integral 0 to 2 pi 2x. What is our x here? 2r cos, sorry, 2x అంటేనే ఇది కదా, r అంటే ఇది కదా, అంటే ఏంటిది? 2 cos theta. 2 cos theta. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. 2 into 2 cos theta minus y. What is our y? 2 sin theta. Z. What is our z? 0. What is our dx? Dx is nothing but, what is our dx? Minus 2 sin theta d theta. Minus 2 sin theta d theta. Is it clear? Is it visible? Yes. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను నెక్స్ట్ టర్మ్కి వెళ్ళండి. దీనిలోకి వెళ్తే ఏమవుతుంది? ఎక్స్. ఎక్స్ ఇస్ నథింగ్ బట్, వాట్ ఈస్ అవర్ ఎక్స్ హియర్? దిస్. వాట్ ఈస్ అవర్ వై హియర్? దిస్. ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి బేటా. ఇక్కడ ఎక్స్ ఈజ్ 2 cos theta. 2 cos theta. Then what is our y? 2 sin theta. What is our z? 0. Okay, no need to write. dy. What is our dy here? Here we have dy is this. This is our dy and this is our dx. అవునా? dy ఏంటి? 2 cos theta d theta. 2 cos theta d theta. Then the last one is minus, plus
3x 3 into x is what 2 అంటే 6 cos theta 6 cos theta minus 2 into y అంటే 2 2 is 4 4 sin theta z అంటే 0 అండి ఓకే see all of you one doubt if z is 0 then dz is also 0 అంటే నాకు ఈ టర్మ్ ఏమవుతుంది 0 అయిపోతుంది no need to consider this term sorry ఓకే లేదంటే మీరు FDR రాసినప్పుడే ఇది రాసిన తర్వాత హియర్ దిస్ ఈజ్ అన్ XY ప్లేన్ దెన్ డోంట్ కన్సిడర్ Z టర్మ్స్ అని ఓన్లీ ఆ సింప్లిఫై చేసి కూడా రాయొచ్చు ఓకేనా దిస్ ఈజ్ ద ఈక్వేషన్ దెన్ సింప్లిఫై దిస్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేశారనుకోండి మనకి ఏమొస్తుందంటే చూడండి అమ్మా ఫస్ట్ మల్టిప్లై దిస్ ఈజ్ వాట్ 2 2s 4 cos theta అవుతుంది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక 2 ఉంది దీంతో మల్టిప్లై చేస్తున్నాను ఇదండి అంటే 2 2s 4 4 2s 8 minus 8 cos theta sin theta d theta ఏమవుతుంది theta equal to 0 to 2 pi what is that minus 8 sin theta cos theta d theta వచ్చిందండి తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ దిస్ ఇస్ 4 sin square theta d theta తర్వాత ఈ రెండింటిని ప్రోడక్ట్ చేయండి 2 2s 4 cos theta cos square theta చూడండి cos theta cos square theta 4 cos square theta d theta then next 2 2s 4 into sin theta cos theta plus 4 into sin theta cos theta d theta చూడండి బిడ్డ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ బోత్ ఆర్ హ్యావింగ్ sin theta cos theta ఆ రెండింటిని నేను సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి నాకేమొస్తుంది 0 to 2 pi 8 sin theta cos theta plus 4 sin theta cos theta మైనస్ చేస్తే ఎంత వస్తుంది minus 4 sin theta cos theta d theta ఇవి రెండు చూడండి 4 sin square theta 4 cos square theta shall I take 4 common from those two terms cos square theta plus sin square theta is 1 అంటే ఏమని రాయొచ్చు నేను 4 into 1 అంతే కదా ఈ రెండింటిని నేను ఎలా రాయొచ్చు అంటే 4 into sin square theta plus cos square theta అంటే 4 into 1 అని రాయొచ్చు కదా ఓకే అది రాయండి అంటే ప్లస్ ఎంత వస్తుంది 4 వస్తుంది ప్లస్ 4 వస్తుందండి ఓకే 4 ఇంటూ d theta ఉంది కదా ఇది మర్చిపోవద్దు ఓకే ఇందులో నుంచి 4 కామన్ తీసాను d theta కామన్ తీసాను cos square theta sin square theta దట్ వాల్యూ ఈజ్ 1 తర్వాత ఈజ్ దర్ ఎనీ వాల్యూస్ నో ఇంకా ఏం కామన్ తీయచ్చు చూడండి ఇక్కడ 4 కామన్ తీయచ్చు కదా టేక్ ఇట్ అవుట్ 4ని కామన్ తీసి రాయండి లేదంటే అలానే రాయండి ఇప్పుడు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేయండి నా కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది నాకు టీటా వస్తుంది అంటే 4 theta వస్తుందండి తర్వాత సి ఈ ఈక్వేషన్ని నేను ఎలా రాయొచ్చు -4 sin theta అండ్ cos theta చూడండి ఈక్వేషన్ నేను ఇక్కడ ఇది ఏమని రాయొచ్చు అంటే సి దిస్ ఇంటిగ్రేషన్ ఈజ్ డన్ this part I'll going to integrate this part 0 to 2 pi 4 నేమని రాస్తానంటే -2 into and 2 into sin theta cos theta d theta ఎందుకు రాసాను we know that 2 sin theta cos theta అంటే ఏంటంటే మనకి ఏమని తెలుసు 2 sin theta cos theta is sin 2 theta ఓకే sin 2 theta d theta ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయండి ఇంటిగ్రేషన్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది నాకు 4 theta as it is చూడండి అమ్మా sin 2 theta ఇంటిగ్రేషన్ what minus cos 2 theta by 2 అవుతుంది అవునా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది 2 ఉంటుంది cos 2 theta by 2 ఈ 2 క్యాన్సిల్ అవుతుంది ఫైనల్గా వాట్ ఆర్ ద లిమిట్ వాల్యూస్ హియర్ 0 to 2 pi ఓకే ఇప్పుడు నేను లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇది ఏమవుతుంది ఇన్ ద ప్లేస్ ఆఫ్ టీటా సబ్స్టిట్యూట్ 2 pi అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అప్పుడు నాకు అది ఏమవుతుంది 4 pi మైనస్ ప్లస్ కాస్ 2 into 2 pi అంటే ఎంత
4 pi minus of lower limit cos 4 into 0 0 minus of cos 0. What is the value of this cos 0? You can write as it is. After that we'll substitute c. ఇప్పుడు నాకు ఏం వాల్యూస్ వస్తాయి చెప్పండి. That is 1 and this is 4 pi. What is our theta value? Sorry, theta is 2 pi కదా, 2 pi and 4 అంటే 8 pi అండి, ఇది 8 pi. Okay, cos 4 pi is 0, then this value is, sorry, cos 4 pi is 1 and cos 0 is also 1. అంటే నాకు ఏమవుతుంది, 8 pi plus 1 minus 1. అంటే what is our final answer beta? 8 pi. This is our final answer, FDR. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. ఓకే, నోట్ డౌన్. See all of you, ఇప్పుడు నేను ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను కదా, సేమ్ లైక్ దాట్. ద థింగ్ ఈస్ ద సర్కిల్ ఈక్వేషన్ ఈస్ డిఫరెంట్. ఏమి ఇచ్చారు, ఫైండ్ ద వర్క్ డన్ బై ద గివెన్ వెక్టర్ ఈస్ దిస్ అలాంగ్ ద కర్వ్ C దట్ ఈస్ ఇన్ XY ప్లేన్. XY ప్లేన్ అంటే Z ఈక్వల్ టు 0. ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు, కానీ మనకు తెలుసు XY ప్లేన్ అంటే Z ఈక్వల్ టు 0. వాట్ ఈస్ ద సర్కిల్ ఈక్వేషన్? x² plus y² ఈక్వల్ టు 9. దెన్ వీఆర్ గోయింగ్ టు రైట్ x² plus y² ఈక్వల్ టు r² ఫార్మాట్. వాట్ ఈస్ అవర్ r హియర్? 3. దెన్ హౌ టు కన్సిడర్ x is equal to r cos theta and y is equal to r sin theta. Like that you can consider x is equal to 3 cos theta and y is equal to 3 sin theta. ఓకేనా, అలా తీసుకొని సాల్వ్ చేయండి అమ్మా. ఆన్సర్ వచ్చేసి మీకు ఎంత రావాలంటే, ఆన్సర్ ఈజ్ 18 pi అండి. ఓకే, సాల్వ్ చేయండి ప్లీజ్. ఓకే, సీ ఆల్ ఆఫ్ యూ. ఈ ప్రాబ్లమ్కి రిలేటెడ్ ప్రాబ్లం నేను ఫస్ట్ ఆర్ సెకండ్ వీడియోలో, ఐ థింక్ ఫస్ట్ వీడియోలో చెప్పానండి. లైన్ ఇంటిగ్రల్లో చూడండి, వాట్ ఈస్ ద గివెన్? దిస్ ఈస్ ద వెక్టర్. ఇట్ మూవ్స్ a particle from the point here to here అంటున్నారు. ఏంటి పాయింట్? ఒకవేళ ఫస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే నేను, ఆల్ ద పాయింట్స్ ఆర్ ఈక్వల్ లైక్ దిస్. ఇదే ప్రాబ్లం ఐ థింక్. ఇలా ఉన్నప్పుడు యూ కెన్ కన్సిడర్ ఎనీ వన్, ద రిజల్ట్ ఈజ్ సేమ్. బట్ ద థింగ్ ఈజ్ హియర్ ద పాయింట్స్ ఆర్ డిఫరెంట్, ద కర్వ్స్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. ఓకే, ఫస్ట్ వీడియోలో కూడా అంటే కర్వ్స్ డిఫరెంట్, పాయింట్స్ ఈక్వల్. అలాంటప్పుడు యూ కెన్ కన్సిడర్ 0 to 1 అని తీసుకున్నాం. ఆల్ జీరోస్ ఆల్ వన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ జీరోస్ డిఫరెంట్ ఉన్నాయండి. నాకు ఎక్స్ వేరియస్ ఫ్రమ్ 0 to 2, y వేరియస్ ఫ్రమ్ 0 to 1 అండ్ z వేరియస్ ఫ్రమ్ 0 to 1. ఇలాంటి కేస్ వెరీ ఇంపార్టెంట్ అండి. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి అమ్మా, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వెరీ ఇంపార్టెంట్. ఇవి అర్థమైతేనే మనకి గ్రీన్స్ కాస్ స్టోక్స్ ఈజీ ఉంటాయి. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఇలాంటప్పుడు ఫస్ట్ మూవింగ్ పార్టికల్ మనం కనుక్కోవాల్సింది ఏంటిది? వర్క్ డన్ బై ద ఫోర్స్ అంటే FDR. వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్? ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ F.dr. F.dr చేయాలంటే ఫస్ట్ క్యాలిక్యులేట్ FDR అంటే వాట్ ఈజ్ అవర్ R బార్ అండి? XY plus YZ plus ZK. దెన్ వాట్ ఈజ్ అవర్ DR? DXI plus DYJ plus DZK. అప్పుడు F.dr ఇది వెక్టర్ అండి. ఈ రెండింటికి మధ్యలో నేను డాట్ ప్రోడక్ట్ చేయాలి, దీనికి అండ్ దీనికి. అప్పుడు అది ఏమవుతుంది? 2y plus 3 of dx. ఎందుకని? I.I is 1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళండి. ప్లస్ xz dy. ఎందుకని? z.z 1. నెక్స్ట్ k.k 1 కాబట్టి రిమైనింగ్ yz minus x into dz. Okay, this is our FDR. Now I am going to substitute. In the place of x is 2t square, in the place of y is t, in the place of z is t cube. ఏమని ఇచ్చారు? given that x is 2t square and y is t and z is t cube. Listen carefully. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ మీకు ఎక్కడ ఎవరు డైరెక్ట్ చెప్పరండి. నేను మల్టిపుల్ ఇంటిగ్రల్లో ఇంతకంటే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే నా మల్టిపుల్ ఇంటిగ్రల్ ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. వెరీ ఈజీ చాప్టర్ అండి. ఇప్పుడు
మల్టిపుల్. చాలామంది మల్టిపుల్ అంటే భయపడతారు. ఇవి విన్నాక మల్టిపుల్ ఇంకా ఈజీ ఉంటుంది. ఇప్పుడు చూడండి అమ్మ, ఎక్స్ అంటే 2t², వై అంటే t, జెడ్ అంటే t³. ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద లిమిట్ వాల్యూస్. ఇఫ్ ద ఫంక్షన్ ఈజ్ చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ t, x and y is also in terms of t and z is also in terms of t. అంటే the limits is also change in terms of t. అవునా? it should be in terms of t. అప్పుడు tలో రావాలంటే ఎలా రాస్తారు? 0 to 2 అని రాస్తారా, 1 to 1 అని రాస్తారా, 0 to 1 అని రాస్తారా? చాలామంది కొంతమందికి నాలెడ్జ్ ఎక్కువైపోతుంది. ఎగ్జామ్ ఏదో రాయాలని రాస్తారు, అలా రాయొద్దు ప్లీజ్. నా మెథడ్ ఫాలో అవ్వండి. ఇక్కడ ఎక్స్ రాస్తారు, ఇక్కడ వై రాస్తారు, ఇక్కడ జెడ్ లిమిట్స్. దట్ ఈస్ నాట్ గుడ్ బెటా. ఏంటంటే ఫంక్షన్ అన్నీ టీలోకి చేంజ్ చేసినప్పుడు ఒకటి వెరిఫై చేసుకుందాం. చూడండి, దిస్ ఈజ్ యువర్ రఫ్ వర్క్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. చూడండి అమ్మా, ఎక్స్ లిమిట్స్ ఏముంది? 0, 2 ఉంది. అవునా? రైట్. ఎక్స్ లిమిట్స్ 0 అండ్ 2 అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి, ఏమొస్తుందో చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు t వాల్యూ ఎంత వస్తుందండి? t ఈజ్ ఆల్సో 0. అంటే x 0 తీసుకున్నప్పుడు t 0 వచ్చింది. ఓకే, మరి x ఒకటి లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటాను. x ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? 2 ఈజ్ ఈక్వల్ టు 2t². అంటే t ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 1 వస్తుంది. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఇచ్చినటువంటి పాయింట్స్ని టీలోకి లిమిట్ కన్వర్ట్ చేయడం ఇలా. ఒక డౌట్, మేడం మరి అన్ని సేమ్ వస్తాయా ఈ ప్రాబ్లంకి? చూద్దాం. ఇది x, నేను ఇప్పుడు y తీసుకుంటాను. y లిమిట్ ఏంటి? 0 నుండి 1 వరకు. y అంటే ఒకసారి y ఈక్వల్ టు 0 తీసుకోండి. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు 0 పెడితే x t కూడా మనకి ఎంత వస్తుంది? 0 వస్తుంది. మరి y ఈక్వల్ టు 1 పెడితే t కూడా ఎంత వస్తుంది? నాకు 1 వస్తుంది. నౌ y ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే t, ఇప్పుడు లోవర్ లిమిట్, ఇది లోవర్ లిమిట్. y ఈక్వల్ టు 0 పెడితే t 0 వచ్చింది, y ఈక్వల్ టు 1 పెడితే t 1, లైక్ దట్. ఇప్పుడు z అంటే y ఇక్కడ x ఎక్కడి నుంచి ఎక్కడికి వేరియేట్ అవుతుంది? 0 to 1. y ఎక్కడి నుంచి ఎక్కడికి వేరియేట్ అవుతుంది? 0 to 1. సేమ్ లైక్ z ఎలా వస్తుంది? z ఈక్వల్ టు మనకి ఏంటి? t³. అవునా? ఇక్కడ మన కండిషన్ ఏంటిది? z లిమిట్స్ 0 to 1. అంటే ఒకసారి ఏం చేస్తాను? z ఈక్వల్ టు 0 పెడతాను. అప్పుడు z వాల్యూ ఎంత అవుతుంది? ఇది 0. t వాల్యూ ఎంత? 0. t³ 0 అంటే t 0 కదండి. ఓకే, అండ్ z ఈక్వల్ టు నెక్స్ట్ ఏంటి? 1 కదా. ఎక్కడికి వేరేట్ అవుతుంది? 1 పెట్టాను అనుకోండి, t కూడా 1 అవుతుంది. అవునా? t³ ఈక్వల్ టు 1 అంటే t ఈజ్ ఆల్సో 1. చూడండి అమ్మా, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 3 కండిషన్స్లో సి అండ్ z ఈజ్ ఆల్సో వేరియస్ ఫ్రమ్ 0 to 1. x in terms of t, y in terms of t, z in terms of t సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నాకు x అనేది 0 to 1 వేరియట్ అవుతుంది, y ఆల్సో అండ్ z ఆల్సో. ఫైనల్గా డైరెక్ట్ మీరు ఏమని రాయొచ్చు? ద లిమిట్ వేరియస్ ఫ్రమ్ 0 to 1. దట్స్ ఇట్. చూడండి ఎంత ఈజీ ఉందో. ఇప్పుడు నేను ఎలా రాస్తాను? FDR ఈక్వల్ టు లిమిట్ వేరియస్ ఫ్రమ్ వేర్ టు వేర్, t ఈజ్ ఈక్వల్ టు 0 to 1 అని రాయండి. ఇప్పుడు ఈ ఫస్ట్ FDRలో 2 into y. ఓకే, 2y. వాట్ ఈజ్ అవర్ y? t ప్లస్ 3 అంటే ప్లస్ 3 ఇంటూ ఇంకొకటి dx ఎట్లా రాస్తారు? మనకి ఇక్కడ చూడండి అమ్మా, x ఈజ్ ఈక్వల్ టు, లేదంటే ఇక్కడ రాస్తా చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 2t² అంటే dx ఈజ్ ఈక్వల్ టు వాట్? x to the power of n ఫార్ములా యూజ్ చేస్తే ఏమవుతుంది? 4t. ఎందుకని t² ఏమవుతుంది? 2t అవుతుంది. 2t ఇంటూ 2 4t dt. ఓకే, లైక్ దట్. దిస్ ఈజ్ x. వైని ఎలా రాస్తాను మరి? y వాల్యూ ఏంటి? y ఈక్వల్ టు t అంటే dy ఈక్వల్ టు వాట్? dt. ఓకే, నెక్స్ట్ z ఈక్వల్ టు t³
మరి dz ఈక్వల్ టు ఏమవుతుంది 3t². వై? బికాజ్ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 dt. ఓకే, ఇప్పుడు నేను ఈ వాల్యూస్ అన్నింటినీ అందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. x అంటే y అంటే t రాశాను, 3 యాజ్ ఇట్ ఈస్ dx అంటే ఎంత 4t dt. ఇస్ ఇట్ విజిబుల్? 4t dt. వెరీ గుడ్. నెక్స్ట్ ప్లస్ x ఇంటూ z. x అంటే ఎంత 2t² ఇంటూ z అంటే ఎంత t³ ఇంటూ dy. వాట్ ఈస్ అవర్ dy హియర్? dt. dy is dt. అంటే మీరు ఫంక్షన్ని tలో రాస్తారు, డెరివేటివ్ని dtలో రాస్తారు, అండ్ లిమిట్స్ ఈజ్ ఆల్సో t. అప్పుడే మనకి సింప్లిఫికేషన్ పర్ఫెక్ట్ ఉంటుంది. దయచేసి మీరు ఆల్ ఇన్ వన్ అలాంటివి చదివి డైరెక్ట్ స్టెప్స్ వేయొద్దండి. డైరెక్ట్ స్టెప్స్కి మార్క్స్ ఉండవు, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, యూనిట్ వెక్టర్ వరకు రాశారు, ఇన్ని మార్క్స్, 3 మార్క్స్ క్యాలిక్యులేషన్ చేశారు, పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చింది, అలా మార్క్స్ డివైడ్ అయితే దయచేసి మీరు పర్ఫెక్ట్ ప్రిపేర్ అవ్వండి. డైరెక్ట్ స్టెప్స్ ఎప్పుడు వేయొద్దు. ఓకేనా? నెక్స్ట్ yz. y అంటే ఎంత బేటా t, z అంటే ఎంత t³ మైనస్ x అంటే 2t² ఇంటూ dz. వాట్ ఈజ్ అవర్ dz? 3t² dt. ఇప్పుడు చూడండి బేటా, 0 to 1 కదా, సింప్లిఫై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2t 4t 8t² ప్లస్ 12t dt. ఆర్ dt అన్నిటికీ కామన్ కదా, లాస్ట్కి రాసిద్దాం. ఓకేనా? ప్లస్ దిస్ ఈజ్ వాట్ 2t, రైట్? 1 base and add the powers 5 plus this is what t power 4 and this is what, oh sorry, t power 4 into t² అంటే ఎంత t power 6, 3t power 6 అవుతుంది. 3t power 6, ఇది 4 పవర్, ఇది 2. ఓకేనా? రైట్ 1 base and add the powers, 3 2s 6, రైట్ 1 base add the powers, t power 4. ఓకే బేటా, dt. ఏమైనా సేమ్ పవర్స్ ఉన్నాయా చూడండి? 2 లేదు, 5 6 4 ఆల్ ఆర్ డిఫరెంట్. దెన్ ఈజ్ ఇట్ విజిబుల్? కనిపిస్తుందా? ఇక్కడ చేయొచ్చు కదా. ఇక్కడ నేను ఇంటిగ్రేషన్ చేసి రాస్తానండి. ఇంటిగ్రేషన్ చేస్తే 8t² ఏమవుతుంది? t⁴n+1/n+1 అంటే t³/3, 8t³/3. ఇదేమవుతుంది 12t²/2, 2t⁴6. ఎందుకని? t పవర్ 5 ఉంది కాబట్టి n+1 అంటే t పవర్ 5+1/5+1. ఓకే, t పవర్ 7/7, 6t పవర్ 5/5. Is there any more terms cancel? 2 1s are 2 3s are 2 1s are 2 6s are. Then after that substitute our limit values. Okay, is it visible? సబ్స్టిట్యూట్ ద లిమిట్ వాల్యూస్. నేను లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. టీ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ వాల్యూ ఎంత వస్తుందంటే, ఎనీ మోర్ టర్మ్స్ క్యాన్సిల్ హియర్. ఈజ్ ఇట్ కరెక్ట్? ఫస్ట్ వన్. ఓకే, సింప్లిఫికేషన్ ఏదన్నా కొంచెం అటు ఇటు అయితే చెక్ చేసుకోండి అమ్మా. ఓకే, ఫైనల్లీ ఐ గాట్ ద ఆన్సర్ ఈస్ ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ 1. ఇది 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత 8/3 అవుతుంది, 6/6 అవుతుంది, అండ్ దిస్ ఇస్ 6/3 and this is 3/7 minus 6/5. Then the next term is vanish, 0 undi kabatti. Okay na? After simplification now I got this is 288/35. check cheskondi kavalante. This is our final answer. Okay na? Note down. ఇంకొకటి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోవడం అంటూ ఉండదు, ఎందుకంటే ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి చూసారంటే మీరు ఎగ్జామ్లో ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేస్తారండి. లిమిట్ ఎలా ఉన్నా ఇది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మీ ఫ్రెండ్స్కి, వాట్సాప్ గ్రూప్స్కి అన్నింటికీ షేర్ చేయండి. ఓకేనా? సీ ఆల్ ఆఫ్ యూ. This is very repeated and very important. ఇలాంటి ప్రాబ్లం నేను సెకండ్ వీడియోలో వెక్టర్ ఇంటిగ్రేషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఇలాంటి ప్రాబ్లం మ్యాక్సిమం వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చారు? ద లైన్ ఇంటిగ్రల్ ఈజ్ గివెన్
the line integral, this is the vector FDR అంటే వాళ్ళు ఆల్రెడీ FDR చేసి ఇచ్చారు మనకి ఓకేనా where C is the square formed by the lines x is equal to plus or minus 1 and y is also plus or minus 1 అంటే ఈ రెండు లైన్స్ ఈ పాయింట్స్తో ఒక స్క్వేర్ ఫామ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది ఎలా అంటే చూడండి అది ఎలా ఫామ్ చేయాలంటే బెట ఏంటి స్క్వేర్ కదా స్క్వేర్ +1 -1 అన్నీ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి అంటే ఆల్ 4 కోఆర్డినేట్ ఎట్లా తీసుకోవాలంటే స్క్వేర్ కదా స్క్వేర్ లాగా ఉందా ఏ కామెంట్స్ వస్తే స్క్వేర్ లాగా లేదు మేడం రెక్టాంగిల్ అంటారా ఓకే థింక్ దట్ దిస్ ఈజ్ ఎ స్క్వేర్ దట్స్ ఇట్ ఆల్ ఆర్ ఈక్వల్ కదా స్క్వేర్ ఉంది ఓకే ఈ స్క్వేర్లో ఏం చేస్తానంటే బేట ఎలా ఇచ్చారు ఎక్స్ వేరియస్ ఫ్రమ్ వేర్ టు వేర్ -1 ప్లస్ ఆర్ -1 అంటే ఎక్స్ వాల్యూ ఏంటి +1 టు -1 ఒకటి +1 ఒకటి ఎక్స్ వాల్యూస్ ఏంటి -1 ఒకటి +1 అంటే నాకు ఈ ఎక్స్ అనే ఈ పాయింట్ ఇది ఎక్స్ని ఎక్కడ టచ్ చేస్తుంది -1 దగ్గర ఎక్స్ ఎక్కడండి -1 ఇది +1 దగ్గర లైక్ దట్ తర్వాత y ఈక్వల్ టు +or-1 అంటే yకి ఏం వాల్యూస్ ఉంటాయి ఒకటి +1 ఒకటి -1 అవునా అప్పుడు ఈ పాయింట్ ఇక్కడ y వాల్యూ ఎంత అవుతుందండి y వాల్యూ ఇన్ దిస్ యాక్సిస్ ద y ఈజ్ వాట్ ప్లస్ ఆర్ మైనస్ y ఈజ్ -1 ఐ థింక్ ఫ్రమ్ 1 okay x is 1 y is -1 okay this is -1 అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ ఏమవుతుంది నాకు x అనేది -1 y is also -1 ఎందుకని ఇది x యాక్సిస్ ఇది y యాక్సిస్ ఇది x డాష్ నెగిటివ్ యాక్సిస్ ఇది y డాష్ అంటే ఇక్కడ x నెగిటివ్ ఉంది దెన్ y is also నెగిటివ్ ఓకేనా కన్సిడర్ ఇట్ a తర్వాత బిలో ఇది పాజిటివ్ ఎక్స్ పాజిటివ్ ఉంది అప్పుడు y ఈ యాక్సిస్ కదా y డాష్ అనేది నెగిటివ్ ఉంది అంటే ఇక్కడ నెగిటివ్ ఏ పాయింట్ -1 కన్సిడర్ ఇట్ ఈస్ బి ఓకేమా తర్వాత ఈ పాయింట్ ఏంటంటే బోత్ ఆర్ పాజిటివ్ ఎక్స్ అండ్ వై ఎక్స్ అనేది 1 దగ్గర టచ్ అవుతుంది y ఈజ్ ఆల్సో 1 అంటే నేను దీన్ని 1,1 సి అనుకుంటున్నాను ఓకేనా తర్వాత ఇది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ అవుతుంది -1 ఎక్స్ అనేది -1 దగ్గర ఉంది y ఎక్కడ ఉంది +1 దగ్గర ఉంది దీన్ని డి అనుకోండి అలా రాసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద లైన్ ఇంటిగ్రల్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇంటిగ్రల్ రావాలి అవునా ఇప్పుడు ఒకసారి బాగా చూడండి దిస్ ఈజ్ వాట్ దిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు మనము ఈ లైన్ ఈక్వేషన్ ఈజ్ వైలో ఉంటుంది ఎక్స్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే వై వాల్యూ రాయాలి y ఈక్వల్ టు -1 ఈజ్ ద లైన్ ఈక్వేషన్ అంటే ఇది డైరెక్షన్ ఇప్పుడు ఈ డైరెక్షన్లో తీసుకుంటే ప్యారలల్ టు y అన్నప్పుడు లైన్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంటుంది ఎక్కడ నుంచి x ఈక్వల్ టు 1 దగ్గర ఇప్పుడు ఇది ఈ డైరెక్షన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఇది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అండి పైది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే లైన్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y ఎక్కడండి +1 ఓకే y ఎట్ +1 తర్వాత ఇప్పుడు ఈ డైరెక్షన్ స్క్వేర్ ఫామ్ చేయాలి ఫైనల్గా రైట్ ఇందులో ఈ డైరెక్షన్లో ఈ లైన్ ఎలా ఉంది ప్యారలల్ టు y యాక్సిస్ అంటే లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది ఎక్స్లో ఉంటుంది ఎక్స్ ఎట్ వాట్ ఎక్స్ ఎట్ -1 కాబట్టి ఇది ఎక్స్ ఎట్ -1 ఈజ్ ఇట్ అండర్స్టాండ్ ఓకే అర్థమైంది కదా ఇది వెరీ ఈజీ అండి ఇది మనకి ఆరిజిన్ ఓకే దీంతో మనకు అవసరం లేదు ఇప్పుడు ఏం కనుక్కుంటున్నానంటే నేను ఎఫ్డిఆర్ హియర్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ఎఫ్డిఆర్ ఆర్ లైన్ ఇంటిగ్రల్ హియర్ ద లైన్ ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ డిఆర్ ఏమి ఇచ్చారు నాకు ఎఫ్ డాట్ డిఆర్ ఈజ్ x² + xy dx కరెక్టేనా x² xy + x² y² పర్ఫెక్ట్ +x² y² dy కదండి
ఇది కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలంటే ఈ ఈక్వేషన్కి స్క్వేర్లో మనకి ఎన్ని లైన్స్ ఫామ్ చేస్తుంది? 1 2 3 4 మీన్స్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ 4 నెంబర్ ఆఫ్ లైన్స్. మీన్స్ అవి కనుక్కొని సమ్ ఆఫ్ దోస్ లైన్స్. ఎలా రాస్తాను అంటే ఏంటిది? ఎలా రాయాలి? CFDR అంటే ద కాంటర్ ఇంటిగ్రల్ ఆర్ పీస్ వైజ్ ఇంటిగ్రేషన్ చేస్తాను. ఇక్కడ పీస్ వైజ్ ఇంటిగ్రేషన్ చేస్తే FDR ఇదొక పీస్, ఇదొక పీస్, ఇదొక పీస్, ఇదొక పీస్ అన్నీ యాడ్ చేయండి. ఫస్ట్ లైన్ ఈజ్ వాట్? A to B. ఫస్ట్ లైన్ వేరియస్ ఫ్రమ్ A to B FDR చేయాలండి. ఓకేనా? ఓకే. తర్వాత సెకండ్ ఈజ్ B to C. Second line equation B to C. What is that? FDR. Then the next one is C to D. Line C to D. Line integral on AB antanu. AB line meeda FDR. Tarvata next is DA line FDR. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని నేను ఫైండ్ అవుట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. దానికి మీకు చిన్న ఆల్రెడీ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే సెకండ్ వీడియో చూసి రండమ్మా, అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ రెక్టాంగిల్ చెప్పాను, ఇక్కడ స్క్వేర్. ఓకే. నేను ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కేస్ 1 అనుకోండి. ఫస్ట్లో ఏంటిది? ఏమని తీసుకోవాలి? అలాంగ్ ద లైన్ AB. ఎలా రాయాలి? అలాంగ్ ద లైన్ AB. Along the line AB. Along the line AB lo, what is the line equation here? Y is equal to, is it visible? The line equation is y is equal to -1 and మీరు along the line తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ yలో ఉంటుంది. లైన్ అనేది parallel to x axis కాబట్టి the limits it should be on x variables. అంటే x ఎక్కడి నుంచి ఎక్కడికి వేరియేట్ అవుతుందండి? x varies from where to where? -1 to 1 అలా తీసుకోవాలి. లైన్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y, the limits it's in terms of x. x varies from what? -1 to 1 ఇలా తీసుకోవాలమ్మా. ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఏమొస్తుందంటే చూడండి, లైన్ AB FDR. ఏబీలో ఉంది y ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే. y ఈక్వల్ టు -1 అంటే dy ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే y ఈక్వల్ టు -1 పెట్టండి, dy టర్మ్ 0 అంటే సెకండ్ టర్మ్ నో నీడ్ టు కన్సిడర్, దిస్ ఇస్ 0. ఓన్లీ మనం ఈ టర్మ్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి, ఓన్లీ దిస్ వన్. ఓకే. అంటే ఏంటిది? x² ప్లస్ x ఇంటూ y. బట్ వాట్ ఈజ్ అవర్ y హియర్? వాట్ ఈజ్ అవర్ y? ఇట్ ఈస్ -1. సబ్స్టిట్యూట్ చేయండి, లేదా ఒక స్టెప్ రాయండి మీకు అంత కన్ఫ్యూజన్గా ఉంటే. dx ఎలా రాస్తాను? బట్ వాట్ ఆర్ ద లిమిట్స్ హియర్? ద లిమిట్స్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు -. ఎందుకు x తీసుకున్నాను? ఇది మల్టిపుల్ ఇంటిగ్రల్లో నేను ఫస్ట్ 4 క్లాసెస్లో చెప్పాను. ద ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y, ద లిమిట్స్ వేరియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. ద ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x, ద లిమిట్స్ వేరియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y. ఆ కాన్సెప్ట్ ఉందండి. ఓకే. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -1 to 1 అంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేస్తే y వాల్యూ ఎంత? నాకు ఇక్కడ -1 అంటే నాకు ఎంత వస్తుంది? -1 to 1 x² - x dx. ఇంటిగ్రేషన్ చేస్తాను, x³/3 అవుతుంది. ఓకే. -x²/2 లిమిట్స్ ఈజ్ -1 to 1. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1/3 -1/2. లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే -1³ -1కి మళ్ళీ మైనస్ వస్తుంది, -(−) ప్లస్ 1/3. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఆఫ్ దిస్ మైనస్ విల్ బికమ్ 2 ప్లస్ 1/2. అంటే నాకు ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుంది? 2/3. దిస్ ఈజ్ వాట్? 2/3. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఈజ్ along the line AB అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటి? BC.
along the line BC. Along the line BC అంటే what is the line equation here? X is equal to 1. Here x is equal to 1 తీసుకోవాలి. అప్పుడు dx 0 అవుతుంది. The equation in terms of x అంటే ఏంటిది? The line is parallel to y-axis. Y-axis అంటే నేను y లిమిట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈక్వేషన్ xలో ఉన్నప్పుడు అది parallel to y కాబట్టి కన్సిడర్ y లిమిట్స్ -1 to 1. -1 to 1. This is what? Perfect. -1 to 1. ఇంకొకటి dx 0 కదా, dx 0 అంటే ఈ టర్మ్ నాకు 0 అవుతుంది, ఇది కనుక్కుంటాను ఓన్లీ. దేర్ ఫోర్ ఏమని రాయాలి ఇంక ఇక్కడ నేను? y వేరియస్ ఫ్రమ్ -1 to 1. ఇప్పుడు నేను దీనికి FDR చేస్తాను. దేర్ ఫోర్ FDRలో dx టర్మ్ వ్యానిష్ అండి, ఎందుకంటే ఇక్కడ dx 0, జస్ట్ కన్సిడర్ dy టర్మ్ అండ్ ద లిమిట్స్ ఇట్ షుడ్ బి y ఈక్వల్ టు వాట్? -1 to 1 చేసి ఈ వాల్యూలో x అంటే మనకి ఏమని తెలుసు? 1 అని తెలుసు. y యాజ్ ఇట్ ఈస్, ఓకే, y² dy. ఇంటిగ్రేషన్ చేశాను అనుకోండి, 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ y వస్తుంది, y² ఈజ్ y³/3, లిమిట్స్ ఈజ్ -1 to 1. ఓకే, లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయండి. y ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ ఎంత వస్తుంది? లేదంటే ఇక్కడే రాయండి బెట. 1 ప్లస్ 1/3 -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మైనస్ లిమిట్, లోవర్ లిమిట్ -(-1) అవుతుంది. ఇది మైనస్ వస్తుంది, మైనస్ మళ్ళీ అగైన్ -(-) ప్లస్ అవుతుంది 1/3. అంటే ఆన్సర్ నాకు ఎంత వస్తుందంటే 2/1 + 1/3 అంటే ఎంత? ఇక్కడ రాస్తాను. 2/1 + 1/3. అవర్ ఆన్సర్ ఈజ్ 8/3 అండి. ఒకటి 2/3 వచ్చింది, ఒకటి 8/3. Is it visible all of you? Yes. Now the next one. బోర్డు కొంచెం కంజెస్టెడ్, అందుకే నేను మీకు చిన్నగా రాశాను బేట. ఇప్పుడు థర్డ్ ఈజ్ వాట్? along the line. Along, what is the line? BC అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? CD. along the line CD. CDలో లైన్ ఈక్వేషన్ ఏంటి నాకు? y is equal to 1 అండ్ ఈక్వేషన్ yలో ఉంది అంటే దట్ లైన్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్ అంటే లిమిట్స్ ఇట్ షుడ్ బి ఆన్ x వాల్యూస్. ఇందులో x వాల్యూస్ ఏంటి? 1 to -1 అంటే ఏంటిది? x వేరియస్ ఫ్రమ్ 1 to -1. ఓకేనా? ఇప్పుడు నేను దీనికి FDR చేయాలి కదా. ఇంకొకటి y ఈక్వల్ టు 1 అంటే dy ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే డోంట్ కన్సిడర్ దిస్ పార్ట్, ఓన్లీ ఇది ఒకటే తీసుకోండి. దేర్ ఫోర్ లైన్ ఇంటిగ్రల్ y is equal to 1 to -1. ఫస్ట్ పార్ట్ ఒకటే ఉంటుంది, x² + xy dx. కానీ మనకి తెలుసు ఇది 1 to -1 కదా. y అంటే ఎంత? 1 అంటే నాకు ఎంత వస్తుంది? x² + x dx. లిమిట్స్ ఎంత వస్తాయండి నాకు? x³ + x²/2 లిమిట్స్ 1 to -1. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది నాకు -1/3 అవుతుంది, +1/2 అవుతుంది. లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే -1/3 -1/2 అంటే నాకు ఆన్సర్ -2/3 వస్తుంది. ఇవి 2 క్యాన్సిల్, దిస్ ఇస్ -2/3. ఓకే, వచ్చిందండి. 2 అయిపోయినాయండి. థర్డ్ వన్ ఈజ్ ఆల్సో డన్. నౌ ప్లేస్, దెర్ ఈస్ నో ప్లేస్, బెటర్ ఇక్కడ యూజ్ చేద్దాం. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్, డోంట్ స్కిప్ ద వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి అమ్మ, లాస్ట్ వన్ ఈజ్ DA. ఏంటి? ఫోర్త్ వన్, along the line what?
డిఏ. డిఏలో మరి లైన్ ఈక్వేషన్ ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు -1. x ఈక్వల్ టు -1 అంటే లిమిట్స్ వైలో ఉంటాయి. ఎందుకని ఈ x ఈజ్ ఈక్వల్ టు -1 ప్యారలల్ టు y యాక్సిస్. y వాల్యూస్ ఏంటి? 1 to -1. అలా మీరు లైన్స్ పెట్టకండి, మీకు అర్థం కావడానికి పెట్టాను అది. y వాల్యూస్ ఏంటి? y వేరియస్ ఫ్రమ్ 1 to -1. ఇంకొకటి x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే dx ఏమవుతుంది? 0. అంటే ఫస్ట్ టర్మ్ మనకు అవసరం లేదు FDRలో. దేర్ ఫోర్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ FDR ఈక్వల్ టు కన్సిడర్ x² ప్లస్ y² ఇంటూ dy ఓన్లీ. ఇన్ దాట్ వాట్ ఈస్ అవర్ x? -1. పుట్ దట్ వాల్యూ హియర్. అప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ వాల్యూ లైన్ ఇంటిగ్రల్ ఫ్రమ్ వేర్ టు వేర్. This is in terms of y. y is equal to 1 to -1. ఈ x² వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. y² dy. Now, first one is y. Next one is y³/3 limits 1 to -1. 1 to -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది -1 -1/3 మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ అంటే మళ్ళీ -1 -1/3 అంటే నాకు ఎంత వస్తుంది బయట? -2 ఆఫ్ ఇలా రాయొచ్చు కదా, 2 ఆఫ్ -1 -1/3 అంటే ఎంత వస్తుంది నాకు? ఇది -8/3. Okay, now I got all the values. Put all the values in our required FDR. One second. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. Therefore, FDR equal to AB. AB వాల్యూ ఎంత వచ్చింది బేట? 2/3. Next, BC line. What is that value? 8/3. Next, CD value, what is that? -2/3. Next, DA value, what is our DA value? -8/3. Cancel the FDR, it is 0. Is it clear? అర్థమైంది కదా? చాలా డీటెయిల్డ్గా చెప్పాను. చాలామందికి ఇంటిగ్రల్స్ అర్థం కాకుండా ఎవరైతే బాగా భయపడతారో వాళ్ళందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, ఓకేనా? అండ్ ఒక లైక్, ఒక షేర్, ఒక కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.